అయ్యో దేవుడా, ఏం జరుగుతుంది లోకంలో? ఇగో జర ఈ వీడియో చూడండి, ఏం జరిగిందో మీకే అర్థమవుతుంది. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. భార్య ముక్కు అందంగా ఉందని కొరుకు తిన్నాడో భర్త. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో జరిగింది. శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో భర్త బాపన్ షేక్తో కలిసి మధు ఖాతున్ అనే మహిళ నివసిస్తోంది. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు బాపన్ షేక్ ఇంట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. మధు ఖాతున్ అరుపులు, కేకలు మార్మోగాయి. ఆమె ముక్కు, వేలుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి శాంతిపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన మధు ఖాతున్ భర్తపై ఫిర్యాదు చేసింది. అవకాశం దొరికితే ముక్కును కొరికి తినేస్తానని నా భర్త అనేవాడు. చివరికి అన్నంత పని చేశాడు అని అందులో పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో భార్య ముక్కు అందంగా ఉందని భర్త భార్య ముక్కు కొరుక్కొని తినేసిండంట. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? భార్యలు అందంగా ఉన్నా కూడా కష్టమే అంటే ఇంకా భర్తలు నమ్మొద్దా? ముక్కు అందం ఉంటే ముక్కు కొరికేస్తారు, చెవులు అందం ఉంటే చెవులు కొరికేస్తారు. చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి అంటే ఇంకా భర్తలను కూడా నమ్మొద్దా? ఇంకెవరిని నమ్మాలి మరి? ఇలాంటి రోజులు కూడా వస్తాయని నేను ఎప్పుడు అనుకోలేదు. ముక్కులు కొరుక్కొని తినడం ఏంది విచిత్రంగా. ఆ ముక్కుని ఆయన చికెన్ అనుకున్నాడా, మటన్ అనుకున్నాడా? ఏమనుకున్నా ఆ ముక్కుని తినేసాడు ఆయన. మనుషులు ముక్కులను కూడా తినేసి ఇంకేముంది, మనిషి ముక్కుని తినేస్తే ఇంకా చికెన్ మటన్లు ఆపేసి అందరు మనుషులను తింటారు ఇక.